ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వైజాగ్ లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ వర్షాల బారిన పడి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యూ. దక్షిణ కోస్తా జిల్లాలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం క్రమేపీ ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తోంది. ప్రస్తుతం కళింగపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అది ఈ రోజు రాత్రికి తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా మరో 24 గంటల పాటు చాలా జిల్లాలు అంటే 4 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు రాబోతున్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక అనకాపల్లి, విశాఖపట్నం, అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. తుఫాను అంటే వాయుగుండం తీరం దాటిన తర్వాత అది క్రమేపీ బలపడే క్రమంలో కూడా వర్షాల ఉధృతి కొనసాగిపోతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని చాలా స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. ప్రధానంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. అకస్మాత్తుగా 19 సెంటీమీటర్లకు మించిన వర్షం కురిస్తే అకస్మాత్తుగా వరదలు సంభవిస్తాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు సంబంధించి అటువంటి విపత్తు పరిస్థితి అక్కడ ఎదురవుతోంది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు అలాగే వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి తీర ప్రాంతంలో ఉండే ప్రజలైతే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా మరో 24 గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇక వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత దాని ఉధృతి కొంత తగ్గినప్పటికీ కూడా వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి. ఏదేమైనా మరో 48 గంటల పాటు దక్షిణ కోస్తా జిల్లాలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో తీరాన్ని సమీపించే కొద్దీ కూడా గాలుల తీవ్రత పెరుగుతుంది. వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం పూర్తి స్థాయిలో అలజడిగా మారుతుంది. వర్షాలు కూడా క్రమేపీ పెరుగుతాయి. కాబట్టి అప్రమత్తత అవసరం అవుతుంది. ఏదేమైనా దక్షిణ కోస్తా మీదనే ఈ వాయుగుండం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీయడంతో పాటు ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేశారు. రైన్ఫాల్ ఎక్కువగా ఉన్న క్రమంలో అకస్మాత్తుగా వరదలు వస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా అటువంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది. ఇక్కడ మచిలీపట్నంలో 19 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే విజయవాడ, అవనిగడ్డ వంటి ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ ఉధృతి కొనసాగబోతోంది. రవిచంద్ర, విశాఖలో ఏ ప్రాంతాలు ఇప్పటి వరకు జలమయమయ్యాయి, ఏ ఏరియాస్ లో ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు? ప్రధానంగా నిన్నటి నుంచి కూడా వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాల్లో నీట మునగడం కానీ లేకపోతే వాటి వల్ల డైరెక్ట్గా ప్రజలు ప్రభావితమైన పరిస్థితులు అయితే లేవు. ఎప్పటికి వచ్చిన వాటర్ అప్పటికప్పుడు డిశ్చార్జ్ అయిపోతుంది. ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్న కొన్ని లోతట్టు కాలనీలు అంటే గాజువాకలోని కుంచుమామ కాలనీ లాంటి చోట కొంతసేపు నీరు నిలిచినప్పటికీ దాని తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. కానీ ప్రధానంగా సిస్టమ్కు సౌత్ సైడ్ ఉన్నప్పుడు ఏదైతే వాయుగుండానికి సౌత్ సైడ్ ఉన్న గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల మీదనే ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆయా జిల్లాల యంత్రాంగం కూడా అటువైపు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దాని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా అప్పుడప్పుడే భారీ వర్షం కురుస్తుంది, మళ్ళీ సాధారణ వర్షమే నమోదవుతోంది, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ మిక్స్డ్ క్లైమేట్ ఉండబోతోంది. కానీ తీరాన్ని దాటిన తర్వాత మాత్రమే వాతావరణంలో చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తీరంలో గాలుల తీవ్రత పెరగడం కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించి వర్షాలు పెరగడం కానీ జరుగుతుంది. ఏదేమైనా దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాలు మాత్రం ముప్పు ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మరో 24 గంటల పాటు గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఇప్పటికే అయింది. మరికొంత సన్నద్ధత అవసరం అవుతుందని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏదేమైనా ఆ రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలు మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. ఆరెంజ్ అలర్ట్లో ఉన్న విశాఖపట్నం, అనకాపల్లి అలాగే కాకినాడ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఇక్కడ వస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. పూర్తిగా ఈ వాయుగుండం తీరాన్ని దాటి అది బలహీనపడి అల్పపీడనంగా మారే వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతోంది. అల్పపీడనంగా మారిన తర్వాత అది ఒరిస్సా మీదుగా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది. దాని ప్రభావంతో రేపు సాయంత్రం నుంచి అంటే రేపు ఉదయం నుంచి తెలంగాణ రీజియన్లో కూడా వర్షాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా అంటే కరీంనగర్ ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే
అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అది కూడా అల్పపీడనంగా మారిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. దీని ఎఫెక్ట్ ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఫేస్ చేస్తుండగా ఈ రోజు సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలపైన కూడా ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.